ప్రెస్ న్యూస్ ఈరోజు మిల్ అండ్ హమాలీ వర్కర్స్ యూనియన్ అనుబంధ మండల కార్యవర్గం ఆధ్వర్యంలో ఖానాపురం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు పెరిగిన ధరలకు అనుగుణంగా హమాలీల కూలీ రేట్లు పెంచాలని, అలాగే రైస్ మిల్లులో ధాన్యం దిగుమతులకు ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని తదితర డిమాండ్స్తో ధర్నా నిర్వహించి మండల డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మోడం మల్లేశం హాజరై ఈ క్రింది విధంగా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా గతంలో యాజమాన్యాలతో హమాలీ కార్మికులు చేసుకున్న రేట్ల ఒప్పందం డిసెంబర్ 21తో ముగుస్తున్నందున మళ్లీ నూతన రేట్ల ఒప్పందం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుత పరిస్థితులలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటి ఉన్నాయి. మరోవైపున ప్రభుత్వ విద్యా, వైద్యం, కనీస సౌకర్యాలు లేక పేదలకు అందని ద్రాక్షలా మిగిలిపోయింది. దానితో ప్రైవేటు విద్య, వైద్యుల దోపిడీ విచ్చలవిడిగా పెరిగిపోయింది. దీని మూలంగా కార్మికులు నిరంతరం శ్రమించినా కానీ పిల్లలకు మంచి చదువులు చదివించుకోలేక, మంచి వైద్యం అందించుకోలేక, కనీసం 2 పూటలా తిండి పెట్టలేని పరిస్థితులు కార్మికులకు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ఈరెల్లి రామచందర్, మిల్ అండ్ హమాలీ వర్కర్స్ యూనియన్ మండల గౌరవ అధ్యక్షులు చిన్నపల్లి పోషాలు, అధ్యక్షులు కందుల లింగయ్య, కార్యదర్శి కొనక్కటి రమేష్, ఉపాధ్యక్షులు చంద్రమౌళి, ఉపాధ్యక్షులు గాదె సాంబయ్య, ఏకాంబరం, సహాయ కార్యదర్శి రవి, ఐలయ్య, మండల నాయకులు పుల్లన్న, వెంకన్న, గుగ్గిళ్ల రాజు, చిన్న కొమరయ్య, గుంష భద్రు, మలికంటి సత్యం, కొమరయ్య, సదయ్య, కిషన్, రవీందర్, మురళీసాగర్ తదితరులు పాల్గొన్నారు.